కరీంనగర్ మార్కెట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా 9 సంవత్సరాలుగా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో దాతల సహాయంతో పాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ పాత బజార్లో ఉన్నటువంటి చాలా చారిత్రాత్మకమైనటువంటి మహిమ కలిగినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 9వసారి విజయంగా అందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా భగవంతుని వేడుక జరుగుతూ ఉంది. గౌరవ మాజీ మంత్రి గతంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయాలకు అతీతంగా పట్టణ పుర ప్రముఖులు, రాజకీయ పార్టీలు అందరం కలిసి ఈరోజు దేవుని సేవలో తరించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కావచ్చు, స్థానికంగా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాతలుగానే కాకుండా ఉత్సవం విజయవంతమై యజ్ఞం కావచ్చు, మరి పూజలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు సఫలీకృతమై ఆ భగవంతుని ఆశీర్వచనం పొందే విధంగా జరగడం మరి ఆ భగవంతుని యొక్క సంకల్పం, భగవంతుని యొక్క ఆశీర్వచనం. తప్పకుండా ఇంకా అంటే సమ్మక్క సారక్క 31 దృష్ట్యా 1వ తారీఖు నాడు మరి ప్రదర్శన ఉంటుంది. రేపు ఎదుర్కోలు, ఎల్లుండి కళ్యాణం కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. భక్తులందరూ మరి దేవుడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని సందర్భంగా కోరుతూ అందరి కార్యక్రమం ఇది. ఆ భగవంతుని వేడుక అందరూ పాల్గొనాల్సిందే సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.